మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామం నుండి నిజాంపేట మండలంలోని కల్వకుంట్ల గ్రామానికి వెళ్లే రహదారి 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 7-8 ఏళ్ల నుండి ఈ రోడ్డు ఇలాగే ఉందన్నారు. పాలకులు మారినా ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పులిమామిడి నుండి కల్వకుంట్లకు వెళ్లే రోడ్డు 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతలమయంగా మారిందన్నారు. గుంతల వల్ల బైక్లు స్కిడ్ అయి కింద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు. 3 కిలోమీటర్లు ఉంది, చేయమంటే ఎవరు చేయట్లేదు. ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అదో అర్థం ఉంటుంది. 3 కిలోమీటర్లు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు, చాలామందికి దెబ్బలు తాకిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని కొద్ది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఇది పుల్మాన్ నుంచి కల్వకుంట్ల రోడ్. ఇది 7-8 ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి. పార్టీలు మారుతున్నారు, రాజకీయ నాయకులు మారుతున్నారు, కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు. 7-8 ఏళ్ళ నుంచి ఇట్నే నడవడం జరుగుతుంది. అన్ని గుంతలు కుక్కలు ఉన్నాయి. చాలా వరకు బైక్ స్కిడ్ అయి పడడం కూడా జరుగుతుంది. దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం.